హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చారి యూట్యూబర్. ఫ్రెండ్స్, చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి పిఎం విశ్వకర్మకి సంబంధించి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, పిఎం విశ్వకర్మ 2028 వరకు మనకి ఎక్స్టెండ్ అయితే చేశారు అప్లికేషన్ చేసుకోవడానికి. ఫస్ట్ మీరు అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే 1 year అయినా నాకు ఇంకా కాల్ రాలేదు, దానికి ఏదైతే ట్రైనింగ్ సెంటర్ ఉందో ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్ రాలేదు ప్లస్ ఇంకా నాకు మెసేజ్ రాలేదు అన్నవారు ఏంటంటే, ఫస్ట్ మీ అప్లికేషన్ ఏం చేస్తారంటే, ఏదన్నా ఒకటి ఎడిట్ అప్లికేషన్ క్లిక్ చేసి అక్కడ ఏదన్నా ఒకటి ఎడిట్ చేయండి. ఫామ్ అనేది ఎడిట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళకైతే ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ మీ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. రైట్. ఇంకొకటి సెకండ్ థింగ్, ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, మీ నియర్ బై ట్రైనింగ్ సెంటర్స్, అక్కడికి వెళ్ళి అడిగితే మీకు మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడి వరకు వచ్చి ఆగింది అనేది వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాయిస్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అనేది చాలా మందికి అది ఉండట్లేదు, అది కలవట్లేదు, ఫోన్ కలవట్లేదు, రీఛార్జ్ లేకపోవడం వల్ల అది కలవట్లేదు. సో చాలా మంది అయితే కాల్స్ చేసి ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. అది ఇట్లా ఒక ప్రాబ్లం అయితే ఉండొచ్చు. ఇంకొక విషయం, ట్రైనింగ్ కి వెళ్ళొచ్చిన తర్వాత డబ్బులు పడట్లేదు. గైస్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, నేను ఫోన్లో వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఏంటంటే అది అసలు డబ్బులు ఎందుకు పడట్లేదు, అండ్ ఆల్సో ఎవరైతే అప్లై చేసుకుంటారో ప్రాసెస్ ఉంటుంది కదా, ప్రాసెస్ పెండింగ్ అని చూపిస్తుంది వెబ్సైట్ లో. అది ఎక్కడ చూపిస్తుంది, ఆ పెండింగ్ ప్రాసెస్ చూపిస్తే ఏం చేయాలి, ఇట్లా నేను డీటెయిల్ గా చెప్తా ఈ వీడియోలో. వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. రైట్. ఫస్ట్ ట్రైనింగ్ వెళ్ళొచ్చిన వాళ్ళ గురించి చూద్దాము. ట్రైనింగ్ వెళ్ళొచ్చిన వాళ్ళకి ఏంటంటే, ఫస్ట్ అకౌంట్ లో డబ్బులు పడేయాలంటే మీదైతే అప్లికేషన్ చేశారో దానికి సంబంధించి అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేమ్ అవన్నీ కరెక్ట్ ఉంటేనే వాళ్ళైతే డబ్బులు వేయడానికి చాయిస్ ఉంటుంది. అవి ఏదో ఒక్కటి మిస్టేక్ ఉన్నా కానీ డబ్బులు అయితే పడవు. ఇంకొక విషయం ఏంటంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకు ముందుకి ఎస్బీఐ ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఏమైందంటే, బ్రాంచెస్ డివైడ్ అయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఏ విలేజ్ ఉంటే ఆ విలేజ్ నేమ్ అయితే పెట్టారు. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా చేంజ్ అయింది. అకౌంట్ నెంబర్ మాత్రం సేమ్ ఉంది, ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రం చేంజ్ అయింది. మనలో చాలా మంది ఏంటంటే, ప్రీవియస్ గా ఉన్న బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొచ్చి సేమ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఐఎఫ్ఎస్సి కోడ్ మిస్టేక్ కావడం వల్ల కూడా మనకి డబ్బులు అనేది పడట్లేదు. రైట్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ప్లస్ బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ ఇవన్నీ అయితే కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ అప్లికేషన్లో చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో వీడియో ఎండ్ వరకు చూడండి, నేను మళ్ళీ చెప్తా. ఇంకొక విషయం, అలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కూడా మీకు డబ్బులు పడలేదు, కరెక్ట్ గానే ఉన్నాయి, డబ్బులు పడలేదు అని అంటే ప్రాబ్లం వచ్చేసి మీ ఒక్కరికి కాదు, చాలా మందికి అయితే పడలేదు. ఎందుకు పడలేదు అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఉన్నప్పుడే వాళ్ళు డబ్బులు అనేది వేస్తూ ఉంటారు. సో ఫండ్ అయిపోయింది అనుకో, ఫండ్ వచ్చిన దాకా వెయిట్ చేసి మళ్ళీ ఫండ్ వేస్తూ ఉంటారు, డబ్బులు వేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అయితే మీరైతే వెయిట్ చేయండి, డబ్బులు పడతాయి. ఇంకొక విషయం, ఎవరైతే తప్పు అకౌంట్ నెంబర్ లేదా తప్పు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారో వాళ్లకు ఏంటంటే, ఎలా ఎడిట్ చేసుకోవాలో వీడియో ఎండ్ వరకు చూడండి, నేను మళ్ళీ ఇప్పుడు చెప్తా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. రైట్, ఇదొక విషయం. ఇంకొక విషయం, సరే 4000 రూపీస్ పడ్డాయి, బ్యాంకులో లోన్ ఇవ్వట్లేదు, లోన్ రావట్లేదు, దానికి ఏం చేయాలి? రైట్, దానికి ఏం చేయాలంటే, సేమ్ అప్లికేషన్ ఫామ్ లోనే మీకు అక్కడ లోన్ అమౌంట్ అనేది ఉంటుంది. ఆ లోన్ అమౌంట్ డిఫాల్ట్ గా అప్లై చేసేటప్పుడు చాలా మందికి తెలియక ఏం చేశారంటే, లోన్ అమౌంట్ అనేది 0 పెట్టారు. సో మీకు లోన్ అమౌంట్ 0 పెడితే మీకు లోన్ ఎంత ఇవ్వాలి? 0నేగా. సో బ్యాంక్ వాళ్ళు ఇవ్వట్లేదు, అంతే. ఆ లోన్ అమౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. లోన్ అమౌంట్ కరెక్ట్ ఉంటేనే, 1 lakh ఉంటేనే మీకు బ్యాంక్ లో నేమ్ అనేది వస్తుంది. నేమ్ వచ్చిన తర్వాత బ్యాంక్ నుంచి అయితే మీకైతే కాల్ వస్తుంది, మీకు లోన్ వస్తుంది అని చెప్పి. రైట్, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి మీకైతే లోన్ అయితే ప్రొసీడ్ అయితే చేస్తారు. ఇంకొక విషయం, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కూడా చేసి పెట్టుకోండి. ఒకవేళ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ మీరు చేయలేరు అని అంటే, డైరెక్ట్ పిఎం విశ్వకర్మ వెబ్సైట్ లోనే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సంబంధించి మీ పేరు మీద ఆల్రెడీ అక్కడ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని బ్యాంక్ లో ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇంకో విషయం, సివిల్ స్కోర్ అనేది 700 బిలో ఉన్న వారికి కూడా లోన్ అనేది ఇవ్వట్లేదు.
సివిల్ స్కోర్ అనేది 700 అబోవ్ ఉన్న వరకే బ్యాంక్ మేనేజర్ అయితే లోన్స్ అయితే ప్రాసెస్ చేస్తున్నారు. సో సివిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా లోన్ అనేది రాదు. రైట్ గైస్, ఒకసారి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా, ఒకసారి చూడండి. ఫోన్లో ఎలా ఓపెన్ చేయాలనేది కూడా చూపిస్తా చూడండి. గైస్, మీరు అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే ట్రైనింగ్ సెంటర్ వెళ్ళాక ముందుకి వరకే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి వన్స్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత, ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఎడిట్ చేయడానికి లేదు. ఓన్లీ లోన్ అమౌంట్ అనేది ఎడిట్ చేయడానికి వస్తుంది అనమాట. అప్లికేషన్ అనేది ఎడిట్ చేయడానికి అయితే లేదు. రైట్, ఇంకొక విషయం ఏంటంటే ఎడిట్ అనేది ఓన్లీ వన్సే వస్తుంది. ఎడిట్ ఆప్షన్ అనేది మళ్ళీ ఎడిట్ చేయడానికి అయితే ఉండదు. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ పిఎం విశ్వకర్మ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటే ఏంటంటే ల్యాప్టాప్లో ఓపెన్ అయినట్టు మనకి పెద్ద స్క్రీన్లో ఓపెన్ అవుతుంది. రైట్, ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీ లాగిన్ అని కనిపిస్తుంది కదా, అప్లికెంట్ లాగిన్, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాంటి స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ క్యాప్చా మీకు కరెక్ట్గా కనిపించకపోతే ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది కదా, రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయండి. సో మీకు వేరే క్యాప్చా అయితే వస్తుంది. రైట్, గైస్, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఓటీపీ అయితే వస్తుంది. ఫస్ట్ ఓటీపీ అయితే ఎంటర్ అయితే చేయాలి. రైట్ గైస్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ అయితే మనకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. రైట్, ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద ఇక్కడ చూస్తున్నారు కదా, అవేం వద్దు, ఇక్కడ చూడండి. ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 3 అయిపోయిందనమాట మనకి. ఇక్కడ పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ ఇది, ప్లస్ పిఎం విశ్వకర్మ ఐడి కార్డ్ ఇది, ఇక్కడ ఉద్యమ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఇది, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే బ్యాంక్లో లోన్ కావాలనుకుంటున్నారో, లోను 1 lakh లోన్ సంబంధించి బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది కదా, ఇవన్నీ సర్టిఫికేట్స్తో పాటు మనం ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నామో ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ కూడా తీసుకొని బ్యాంక్ అయితే వెళ్ళాలి. రైట్, లోన్ అమౌంట్ 0 లేదా 50,000 ఉన్నవారు ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎడిట్ చేయండి. ఒకవేళ మీకు ఎడిట్ చేయడం రాలేదు అని అంటే నా కామెంట్లో చెప్పండి, నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను లోన్ అమౌంట్ ఎలా ఎడిట్ చేసుకోవాలని. ఇక్కడ చూస్తున్నారు కదా టూల్ కిట్ సంబంధించి, ఇక్కడ టూల్ కిట్ ఏ అనేది అయితే వచ్చిందనమాట మనకి. రైట్ గైస్, అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అయితే చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కింద లోన్ అమౌంట్ కనిపిస్తుంది కదా, ఆ లోన్ అమౌంట్ కూడా చెక్ చేసుకోండి. రైట్, ఒకవేళ లోన్ అమౌంట్ కనుక 0 ఉంటే లేదంటే 50,000 ఉంటే 1 lakh ఎలా చేయాలి అనేది సపరేట్ వీడియో చేస్తా. లేదంటే డైరెక్ట్ ఎడిట్ అప్లికేషన్ క్లిక్ చేసినా కానీ మీకైతే వెబ్సైట్లో అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఒకసారి అక్కడి నుంచి అయితే వెళ్ళి చూడండి, అక్కడి నుంచి అయితే వెళ్ళి చేసేయండి. రైట్ గైస్, ఇది అయిపోయిన తర్వాత లాగౌట్ అయితే చేసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, లాగౌట్ చేసేస్తే సరిపోతుంది. రైట్ గైస్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.